హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానారాయణ డీటెయిల్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటి? జీవిత పాఠం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క పాఠం ఉంటుంది. కష్టం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, రెండు ఉంటాయి. అసలు రెండు ఉండొచ్చు కాదు, రెండు ఉంటాయి. అయితే జీవిత పాఠంలో మనం ఎన్నో నేర్చుకోవాలి. ఎన్నో నేను అనుభవం మీద మనకి కొన్ని వస్తాయి. వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవచ్చు. కొందరు అనుభవాలు విని మనం ఎన్నో తెలుసుకుంటాము. ఇలా రకరకాలు ఉంటాయి. జీవిత పాఠం అన్నది పట్టణంలో వాళ్ళకి ఒకలాగా, పల్లెటూరులో ఒకలాగా ఉంటుంది. ఎవరి జీవితం అందరి జీవితాలు వేరువేరుగా ఉంటాయి. అందరి జీవితాలు ఒకలా ఉండవు. నా జీవితం ఒకలా ఉంటుంది, ఇంకోళ్ళ జీవితం ఒకలా ఉంటుంది, పట్టణంలో వాళ్ళది ఒకలాగా ఉంటుంది, పల్లెటూరులో వాళ్ళది. కానీ నాకైతే ఎక్కువ ఇష్టం ఏంటంటే పల్లెటూరు జీవితం ఇష్టం. ఊహించుకుంటూ ఉంటాను. కానీ వెళ్ళి ఉండలేము. ఫస్ట్ మనమే ఉండలేము. రెండోది ఇన్ని సదుపాయాలు, ఇన్ని సుఖాలు అలవాటైపోయిగా పల్లెటూరులో ఉండాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం. కొన్నాళ్ళు బాగుంటుంది, ఎప్పటికీ అని కాదు, కొన్నాళ్ళు వెళ్ళి ఉండి వస్తూ ఉంటే చాలా అంటే హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ జీవిత పాఠం గురించి ఓ తండ్రి కొడుకుల జీవిత పాఠం గురించి ఓ చిన్న కథలా చెప్తాను, స్కిప్ చేయకుండా. చాలా బాగుంది. తండ్రి కొడుకులు పట్టణంలో ఉంటారు. అసలు వాళ్ళ జీవిత పాఠం ఏంటి, వాళ్ళకి జరిగిన అనుభవాలు ఏంటి, చేదు అనుభవాలు ఏంటి, అందులోంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అంటే ఇది ఎందుకు అంటే, ఈ కథలన్నీ ఎందుకంటే ప్రతి కథ మన జీవితంలోని సమన్వయం చేసుకోవాలి. ప్రతి కథ అన్నది పూర్వం నుంచి కథలు, ఇప్పుడు కథలన్నీ కొత్తగా రాలి, ఇంకెప్పుడు చాలా తగ్గాయి. అప్పుడు మంచి మంచి మోటివేషన్స్ స్టోరీస్ వచ్చేవి, నీతి కథలు వచ్చేవి, మన జీవితానికి సంబంధించినవి. అంటే ఆ కథలన్నీ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పినవేనండి. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దలు అనుభవాలు ఉంటాయి చూసారా, ఆ అనుభవాలన్నీ కథల రూపంలో చెప్తున్నవి అంతే తప్ప ఇదేది కల్పితం కాదు. ఇది వింటే మన జీవితంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అందుకు కథలు వినడం, అందుకు ముఖ్యంగా కథలు. అంటే ఇది మన జీవితానికి సంబంధించి మాట్లాడుతూ కథలు చెప్పుకుంటున్నాం అనుకోండి, మన జీవితాన్ని మనం కథను అన్వయించుకొని మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో మనం ఆలోచించుకోవాలి. సరేనా? అయితే ముందు కథలోకి వెళ్దాం, తర్వాత మళ్ళీ మిగిలిన మాట్లాడుకుందాం. చేదో కథలోకి వెల్కమ్ అండి. కథకి జీవిత పాఠం కథ పేరు ఏం తెలిసిన, ఒక తండ్రి కొడుకును జయ్యమని కారులో ఇలా వచ్చేస్తూ ఉంటారు. స్పీడ్గా ఎంతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు, తండ్రి పక్కనకు వచ్చినాడు. చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు, వస్తుంటే సడన్గా కారు ఆగిపోయింది. ఒక చిన్న చీకటి ప్రదేశంలోని చిన్న ఊరు దగ్గరగాను కారు ఆగిపోయింది. అరే కారు ఆగిపోయింది, ఏంటి ఎంత చూస్తారు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎంతసేపు టెన్షన్ పడుతుంటారు, ఇక్కడ ఉండిపోయాం, ఇటుకి కాకుండా ఎలాగని. అంతట్లోనే అట్నుంచి ఒక ఎద్దుల బండి తోలుకుంటూ ఒక రైతు వస్తాడు. ఆ రైతు వచ్చి, ఏం బాబయ్యా, ఏమైంది, కారు ఎక్కడ ఆగినరు, ఎందుకు ఆగినరయ్యా, ఏంటి బాబయ్యా అని అడుగుతూ ఉంటాడు. దానికి తండ్రి చెప్తాడు, తాత ఏమేంటి, ఏం చెప్పమంటావు, నీ పేరేంటి అంటాడు. రామయ్య బాబు అంటాడు. ఏం చెప్పమంటావు రామయ్య, మేము ఒక చక్కగా వెళ్తున్నాము, అదంతా అక్కడ ఏదో పని మీద ఒక ఊరు వెళ్ళాము, అక్కడి నుంచి వస్తూ కారు సడన్గా ఆగిపోయింది. ఏమైందో తెలియట్లేదు, ఎంత చూసినా తెలియట్లేదు, మాకు అర్థం కావట్లేదు, కారు ఎంత స్టార్ట్ చేసినా ఏం చేసినా అవ్వట్లేదు అంటే, పాపం రామయ్య తాత ఏం చేశారు, కొంచెం తోసిదా బాబు అంటే, సరే తోసి చూద్దామని తండ్రి కూడా దిగి రామయ్య తాతాను తండ్రి కడుపు కారు తోస్తారు. కారు కదులుతుందిగా స్టార్ట్ అవ్వదు. ఇంకా అప్పుడు అంటాడు రామయ్య ఏమంటాడంటే, సారు మీరు ఎందుకు ఇంత రాత్రి ఇక్కడ ఉండడం, చాలా ప్రమాదకరమైన జాగా ఇది, ఇక్కడ ఉండకండి, కారు సంగతి రేపొద్దున చూసుకోవచ్చు, కారు ఏమైనా పర్వాలేదు, మీ ప్రాణాలు మీరు బాగుండాలి కదా, పదండి ఇక్కడే మా ఇల్లు దగ్గరగానే తీసుకెళ్తాను, నేను మా ఇంట్లో ఉండండి, రేపొద్దున మా కారు సంగతి మనం చూసుకుందాము అంటాడు. సరే ఇంకా వాళ్ళకి చేసేది లేదు, ఏం చేస్తారు, అలాగే అనుకుంటారు. ఆ రామయ్య తాత ఎదురు బండి ఎక్కుతారు, చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే సరే కొత్త వాళ్ళని చూసి కొంచెం రామయ్య తాత భార్య కొంచెం ఆశ్చర్యపోతుంది. అయినా కూడా పల్లెటూరు వాళ్ళకి మర్యాదలు అంటే మనలాగా వాళ్ళు డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, కూలి పని చేస్తున్నారా, ఆఫీసర్లా ఏమీ చూడండి. వాళ్ళకి మానవత్వం ఒక్కటే ఉంటుంది పల్లెటూరు వాళ్ళకి. ఆ మానవత్వంతో వాళ్ళు ఏం చేశారంటే, అయ్యో బాబు గారు వచ్చారా, రండి కాళ్ళు కడుక్కోండి అని చెప్పి చక్కగా వాళ్ళకి నీళ్ళు అవి ఇచ్చి, వాళ్ళకి తనకున్న దాంట్లో తనంత మర్యాద చేసి ఒక చాప వేసింది, ఆ చాప మీద కూర్చోబెట్టింది. ఇద్దరికి జొన్న రొట్టెలు, కొంచెం పప్పు వేసింది, పెరుగుంది, ఆ పెరుగుంది ఇచ్చింది. చక్కగా వేడిగా జొన్న రొట్టెలు చేసి పెడుతోంది. వీళ్ళు తిన్నారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరు ఎంత ఆశ్చర్యపడి, ఏంటి మనం ఎవరో తెలియదు, మనం ఏంటో తెలియదు,
ఇంత ప్రాణం పెట్టి ఇంత వేడి వేడిగా ఇంత ఓపికగా ఎన్ని రొట్టెలు తింటే అన్నీ చేసి పెడుతోంది, పప్పు వేడిగా చేసి పెట్టింది, పెరిగిచ్చింది. అబ్బా అన్నీ ఎంత రుచిగా ఉన్నాయి. మన ఇంట్లో మన వంటవాడు మన అమ్మలు భార్యలు చేసినవి ఏవి ఇంత రుచి ఉండవు, ఇక్కడ ఇంత టేస్టీగా ఉన్నాయని ఆశ్చర్యపోతూ ఒకటికి రెండు ఎక్కువే తింటారు. అయిపోయాక నొలక మంచాలు పరుస్తారు. నొలక మంచాలు బయటకు మన పల్లెటూరులో ఎలా ఉంటాయి, నొలక మంచాలు ఉంటాయి కదా, బయట పరిచి దాని మీద 2 దుప్పట్లు వేసి వాళ్ళకి తలగడాలు పెట్టి పడుకోండి బాబు గారు అంటే పడుకుంటారు. అతనికి కొంచెం పెద్ద వయసు అతను కొంచెం పల్లెటూరులో అనుభవం ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, ఆయన ఇటు అటు తిరిగి మెల్లిగా నిద్రపోతారు ఇద్దరును. కానీ ఆయన మామూలుగా యథావిధిగా పొద్దునే తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడు 8, 9 అవుతాయి కానీ లేవని కొడుకు కూడా పొద్దునే 5:30, 6 కల్లా కళ్ళు తెరుస్తాడు. తెరిచి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాలు, కోడి పంజలు కుక్కరోకో అని అరుస్తూను, చెట్లు చూస్తే ఇలాగ చక్కగా గాలికి ఊగుతూ మంచిటి కమ్మటి వాసన వస్తున్నాయి, పువ్వుల వాసనలు, మంచి పళ్ళు చెట్లు చుట్టూ చూస్తుంటే ఎంత అందంగా ప్రకృతి చూస్తే. సూర్యుడు అప్పుడప్పుడు ఇంకా అలా పైకి వస్తున్నాడా అంటే సూర్యోదయం అవుతోంది. ఆ సూర్యకిరణాలు నులివిచ్చగా చల్లగా చక్కగా తగులుతున్నాయి. ఇలా చూస్తూ ఉన్నాడనమాట. కొడుకు ఆశ్చర్యపోతాడు. అంటే ఎంత అందంగా ఉంటుంది ఆ ప్రపంచం. ఇన్ని రోజులు నేను ఒక ఏసీ రూమ్లో పడుకున్నాను, నాకు ఏమిటి తెలీదు, ఎంత బాగుంది ప్రకృతి, ఎంత బాగుంది ప్రపంచము అనుకుని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటేను అప్పుడు లేచేసరికి లేవుంది అతను మరి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదామని కదా, బ్రష్లు బట్టలు ఏమి ఉండవు కదా. బ్రష్ లేకపోతేను వాళ్ళు ఏం చేశారు, వేప పుల్లలు ఇచ్చారు వాళ్ళు దోముకుందికి. వేప పుల్లలు ఇస్తే తండ్రి చక్కగా, అతను కొంచెం పెద్దవాడు కదా, తండ్రి అంటేను 50-60 ఏళ్ళ వాడు, చక్కగా నవ్వులుకుంటున్నాడు, వేప పడుతున్నాడు. ఇదేమిటి పొల పట్టుకున్నాడు, ఇటు తిప్పాడు అటు తిప్పాడు, చూశాడు, నాన్నని అడిగాడు, నాన్న చెప్పాడు అనమాట, ఇలా చేసుకోవాలి, మా చిన్నప్పుడు మా తాతగారు ఊళ్ళు వెళ్ళినప్పుడు అలాగే మేము చేసుకునేవాళ్ళం, నువ్వు కూడా అది అలవాటు చేసుకోవాలి. సరే చేశాడు. అప్పుడు అనుకున్నాడు, మన మౌత్ ఫ్రెష్లు అవి వాడతాం, దానికన్నా ఇది ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత హాయిగా ఉంది, చాలా బాగుంది నాన్న, ఇదేదో పద్ధతి బాగుంది. ఇది ఐసలా వేడివేడిగా అప్పుడే పాలు వస్తాయి, గేదె దగ్గర నుంచి పెరిగిన పాలు వస్తాయి, వేడివేడిగా మంచి చిక్కటి పాలలో చిక్కటి టీ పెట్టిస్తుంది. ఆ టీ తాగిసలుగాల వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి లేని ప్రాణం అంతా వచ్చేసినట్టు, ఎంతో ఎనర్జీ వచ్చినట్టు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమిటి టీ ఏంటి, ఇంత టేస్ట్ ఏంటి, ఎంత బాగుంది, చాలా బాగుందని సంతోషిస్తారు. అయిపోయాక ఆవిడకి తోచింది ఏదో కొంచెం 2 ముక్కలు వేసింది, 2-6 ఇడ్లీలాగా పెట్టింది, ఏవో ఆ పల్లెటూరులో దొరికిన టిఫిన్లు ఏవో పెట్టేసింది ఆవిడ. తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత ఈ రామయ్య అంటాడు, బాబుగారు మా ఊరు పెద్ద ఉన్నాడు, గ్రామ పెద్ద ఎవరో ఉంటారు కదా, అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాము, అతని కారు గురించి బాగా తెలుసు, మీ కారుకి ఏంటైందో ఆ సార్ చూసి చెప్తాడు, వెళ్దాము అంటాడు. సరే వీళ్ళు నడిచిపోని అతని దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఈ స్టోరీ అంతా చెప్తారు, ఇలా అయిందని. అండ్ అసలు అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను చక్కటి తెల్లటి దుస్తులు వేసుకుని కళ్ళజోడు పెట్టుకొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఈ రామయ్య తీసుకెళ్ళి జరిగిన స్టోరీ అంతా ఇలా సారు ఇలా జరిగింది, ఇలా తీసుకొచ్చాను అంటాడు. పరిచయాలు అయిన తర్వాత ఈత పెద్ద అతను అంటాడు అనమాట, నేను ఆదాయ పన్ను శాఖ అధికారిని, పెద్ద పోస్ట్ నాది, నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్ ఇంజనీరింగు చక్కగా చదువుకున్నాడు, మేము పలానా ఊరికి వెళ్ళాం వచ్చినాం, ఇలాగైంది అంటాడు. అయ్యో దానికే ఉందండి, పదండి మీ సమస్యను నేను చూస్తాను, కారు దగ్గరికి వెళ్దాం అంటారు. కారు దగ్గరికి వెళ్తారు, ఓపెన్ చేసి అన్నీ చూసిన తర్వాత సైలెన్స్లోకి నీళ్ళు వెళ్ళినట్టు అనుమానంగా ఉంది అంటాడు ఊరి పెద్ద. అనేసరి అప్పుడు వీడికి ఐడియా వస్తుంది. ఎక్కడంటే వాళ్ళు వాగులోంచి వస్తుంటే కారు ఒక్కసారి ఆగిపోయి మళ్ళీ టమ్మని ఓపెన్ అయిపోయింది, మళ్ళీ చక్కగా రన్ అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చారు. అప్పుడు కొడుకు చెప్తాడు, అవునండి, ఇలాగ మేము వాగులోంచి వస్తుంటేనేమో కొంచెంసేపు కారు ఇంజిన్ ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మేము ఇలా వచ్చేసాము అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, తనకున్న దీంతో అందులో కొంచెం ఆయిల్ అది పోసి కొంచెం అన్నీ క్లీన్ చేసి అన్నీ చేసిన తర్వాత కారు తాళాలు ఇమ్మని అడుగుతారు, స్టార్ట్ చేస్తారు. కారు స్టార్ట్ అయిపోతుంది. తండ్రి కొడుకులు మొహమొహాలు చూసుకుంటారు. నేను పెద్ద ఆదాయ శాఖ పన్నుకి అధికారిని అన్నాను, నా కొడుకేమో గోల్డ్ మెడలిస్ట్ అన్నాను, ఇద్దరు ఎందుకు పనికిరా, కారులో చిన్న ప్రాబ్లంలు తెలుసుకోలేకపోయాం, పల్లెటూరు వాళ్ళని చిన్న చూపు చూస్తాం, కానీ ఎంత తెలివిగా 5 నిమిషాల్లో చక్కగా ప్రాబ్లం సాల్వ్ చేసి, అది కూడా ఎంత సునాయాసంగా, ఎంత నవ్వుతూ, ఎంత చక్కగా చేసాడు, చికాకు పడలేదు, ఇలా అయిందన్నాడు. మన పట్టణాల్లో అయితే మెకానిక్ తీసుకెళ్తే ఓ గంట వర్ణిస్తాడు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఉన్నవి లేనివి అన్నీ చెప్పేసి మనకు 10,000 బిల్లు వేసేసి పంపిస్తాడు. ఈయనేమి నాన్న అసలు ఏమీ లేదు, చక్కగా ఇలా తీసేసి అలా చెప్పేసాడు నాన్న అని కొడుకుతంటే, అదేనైనా కొడుకులు పల్లెటూరు వాళ్ళు
అనుబంధాలు ప్రేమలు అలా ఉంటాయి. వాళ్ళకి డబ్బు ఆశించరు. కేవలం మనుషులు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవే ఆశిస్తారు వాళ్ళు. ఒకడికొకడు అసలు పెట్టుకొని పిలుచుకొని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటారు నాయన అని చెప్పి కొడుక్కి. అప్పుడు అతన్ని అడుగుతాడనమాట ఈ పెద్ద ఆయన, మీరేం చేస్తుంటారు ఏమిటంటే, నేను ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని, కానీ ప్రపంచానికి దేశానికి కూడా పల్లెలే పట్టు అని చెప్పి మా నాన్నగారు మా తాతలు చెప్పారు. అందుకు నేను ఇక్కడ వ్యవసాయం చేస్తే ఇక్కడ స్థిరపడిపోయాను. నేను చదువుకున్నానండి, గోల్డ్ మెడలిస్ట్ అండి ఇంజనీరింగ్లోని. కానీ నాకు పల్లెటూరు అంటే ఇష్టం. ఈ పల్లెటూరు ఆప్యాయతలు, అభిమానాలు, ఈ వాతావరణం, ఈ చక్కగా ఇలాంటి పొలాలు అంబడి తిరగడం ఇవన్నీ నాకు సరదా. పంటలు పండించుకుంటూను మాకు కొంత భూమి ఉంది, నేను అవి చేసుకుంటూ ఈ పల్లెటూరులోనే నేను స్థిరపడ్డానని చెప్తాను. దాంతో ఇంకా షాక్ అయిపోయారు వీడు. నా కొడుకే అనుకున్నాను, నా కొడుకన్నా 10 ఏళ్ళ పెద్దవాడతను. అతను ఎప్పుడో గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా ఎంత సింపుల్గా, ఎంత చక్కగా ఈ పల్లెటూరులో ఉండి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నాడో. ఆ ఇల్లు చూస్తే అది చూడడానికే బయటకి ఇంద్రభవనంలాగా ఉంది. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో, ఆ చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ ఆ తోటలేంటి, ఆ పువ్వులేంటి, అసలు 2 కళ్ళు చాలవు అనుకుని చాలా మురిసిపోతారు తండ్రి. అతని వినయానికి, అతని వినమ్రతకి ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తారు. నిజంగా మనం ఇంత ఉంటే అంత ఎగిరిపోతాం. ఇతనికి ఇంతున్నా అసలు అడిగి ఎంత నెమ్మదిగా, అసలు తెలిసినవాడ అంత చదువుకున్నాడా అని కూడా తెలియనంత నమ్రతగా, ఎంత వినయంగా, ఎంత చక్కగా ఉన్నాడో అనుకుంటాడు. అయిపోతుంది, వీడు కారు స్టార్ట్ అవుతుంది, వీడు బయలుదేరాలనుకుంటే డబ్బులు తీసి రామయ్యకి ఇవ్వపోతాడు. అతను రిపేర్ చేశాడు నీ ఇంట్లోనంటే, ఇది పట్నం కాదు బాబు, ఇది మా పల్లెటూరు. మా పల్లెటూరు వాళ్ళ డబ్బుల కోసం చేయం. ఆప్యాయత, ప్రేమ, అభిమానాలు కావాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటాము, అంతేగాని డబ్బులు తీసుకొని చేసేటట్టయితే మీ పట్టణాల్లో అవన్నీ జరుగుబాటు ఉంటాయి. మాకు అలాంటివన్నీ వద్దు బాబు అని చెప్తాడు రామయ్య. అంతేకాదు పల్లెటూరులో అన్నీ కూడా అన్ని సేవలు ఉచితమే, అన్ని ఆప్యాయతలు ఉచితమే, అన్నీ ఉచితమే బాబు, మీరు వెళ్ళి రండి ఇలా ఇలా భుజం తట్టి చక్కగా పంపిస్తాడు. ఇంతట్లో ఈవిడేం చేస్తుంది, కొన్ని అటుకులు వేచి, కొంచెం లైట్గా అటుకులు పల్లీలన్నీ వేసి చిన్న మిక్సర్లా చేసి అప్పటికప్పుడు చేసి ఇచ్చి, వాళ్ళకి కొంచెము మజ్జిగలో, మంచి చిక్కడి మజ్జిగ బాటిల్లో పోసిచ్చి చక్కగా వాళ్ళ తోవలో తినండి బాబు, తోవలో తాగండి, ఎప్పటికి వెళ్తారో ఏంటో అని చెప్పి ఇచ్చింది. ఆశ్చర్యపోయారు తండ్రి కొడుకులు. వాళ్ళెవరో మనకి తెలియదు, మనమెవరో వాళ్ళకి తెలియదు. అయినా కూడా వాళ్ళు ఇంత ఆప్యాయంగాను రాత్రంతా అతిథి మర్యాదలు చేశారు. వాళ్ళకి తోచింది పెట్టారు. అంతకన్నా మనం ఏం తెలుసు, అతిథి మర్యాదలు చేశారు. చక్కగా పక్కలు ఏర్పాటు చేశారు. ప్రకృతిని చూపించినట్టుగానే ఎంత హాయిగా పడుకున్నాం. పొద్దున్న లేచి కారు, ఇంత రిపేర్ కారు బయట మన పట్టణంలో అయితే 10,000, 15,000, 20,000 ఇచ్చినా అవన్నీ అవదంటాడు మెకానికు. ఉచితంగా చేశారు. తినడానికి పెట్టారు. పొద్దున మంచి టీ ఇచ్చారు. ఇప్పుడు వెళ్తాడు మళ్ళీ తోవలోకి స్నాక్స్ ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు. నిజంగా ఈ పల్లెటూరు వాళ్ళకి అసలు కుళ్ళు కుచ్చితో ఏమీ తెలియదా, ఎంత ఆప్యాయంగా ఎంత బాగా ఉన్నారు అనుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అయితే తండ్రికి మటుకు మనసులో చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే నా కొడుక్కి పల్లెటూరులోనే ఉంటే ఎలా ఉంటుందిరా, పల్లెటూరు చూద్దాం, ఎప్పుడైనా వెళ్దాం తాతల ఊర్లన్నా ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు ఈ పల్లెటూరులోనే ఒక రాత్రి దేవుడే అందుకే ఉంచాడు. వాడికి ఇప్పుడు చాలా మనసు మారిపోయింది నా కొడుక్కి. నేను చాలా గర్వంగా ఉంది. నా కొడుకు మంచి వాళ్ళ ఆప్యాయత, అభిమానాలు చూశారు కదా, ఎంత సంతోషంగా ఎన్నిసార్లు చెప్తున్నాడు కదా అని ఈయన మనసులో చాలా సంతోషిస్తాడు. తను కారు రిపేర్ డబ్బు పోతే కారు రిపేర్ వస్తే వచ్చింది పర్వాలేదు, కానీ నా కొడుక్కి డబ్బుతోటే అన్నీ కొనుక్కుంటామని ధ్యాసలో ఉన్నాడు. కాబట్టి డబ్బుతో అన్నీ కొనుక్కోలేమని ఆప్యాయత, అభిమానం, ప్రేమ, అందరి దగ్గర మంచిగా ఉండడం ఇవన్నీ చూశాడు కదా, నా కొడుకులో మంచి మార్పు వస్తుందని సంతోషిస్తూ బయలుదేరి వెళ్ళారు. ఇదండి వాళ్ళ జీవిత పాఠం. చూసారా, తండ్రి కొడుక్కి జీవిత పాఠం ఎలా నేర్పాలి. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కదా కొడుకు. పట్టణంలో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారు, చిన్నపిల్లలు అలాగే ఉంటారు. కానీ ఏదైనా అనుభవానికి వచ్చిన జీవిత పాఠం అనేది చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందని. మీ ఎవరికైనా ఇలాంటి జీవిత పాఠం అనుభవాలు ఏమన్నా ఉంటే చిన్నగా 2 లైన్లో పెట్టండి సరదాగా. ఎవరైనా పల్లెటూరులో ఉన్నారా, అయితే పల్లెటూరులో ఉంటే వాళ్ళ ఆప్యాయతలు, అభిమానాలు తెలిసినా, ఇలా ఏవి తెలిసినో అవి ఎక్కువ కాకపోయినా మీరు పెట్టగలిగితే ఎక్కువ పెడితే నాకు చదవడానికి ఏమీ లేదు, రిప్లై తప్పకుండా పెడతాను. కానీ తెలిసినవి ఎంత ఉంటే అంత, ఎంత ఓపిక ఉంటే మీకు అంత పెట్టడం మటుకు మర్చిపోకండి. చూసిన వాళ్ళందరూ, ఇది విన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా పెట్టండి. చెలో మంచి ఆలోచనకి. శోక సముద్రంలోని మునిగి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. ఎప్పుడు ఇవాళ కొత్తగా పుట్టామని భావించండి. ఆ బాధ అయిపోయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ రాదు.
అందంగా ఆడుతూ పాడుతూ గడిపేయడం మొదలెట్టండి. నమ్మండి, గడిచింది ఏది మళ్ళీ రాదని నమ్మండి. ఎలా ఉందండి ఇది కూడాను? మంచి ఆలోచన కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టి, మొత్తం వీడియో అంతా విన్నారు కదా, ఎలా ఉందో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.